హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పాయింట్ ఆఫ్ సినిమా. ఇండస్ట్రీని ఇన్ఫ్లుయెన్స్ చేసిన కల్ట్ క్లాసిక్ మూవీస్ ఇన్ టాలీవుడ్. ఒక మూవీ రిలీజ్ అయ్యి అప్పటి వరకు లేని ట్రెండ్ని టాలీవుడ్కి ఇంట్రడ్యూస్ చేసి, అరే మనం కూడా ఈ టైప్లో మూవీ తీద్దామని డైరెక్టర్స్ని, హీరోస్ని, ఇంకా ప్రొడ్యూసర్స్ని, అలాగే టోటల్ ఇండస్ట్రీనే ఇన్ఫ్లుయెన్స్ చేసిన కొన్ని కల్ట్ క్లాసిక్ ఫిల్మ్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఈ లిస్ట్లో నెంబర్ 1 వచ్చేసి 'శివ' ఏ ఆర్జీవీస్ మాస్టర్ పీస్. ఈ మూవీ 1989లో రిలీజ్ అయ్యి టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఒక హాల్ మార్క్ని సెట్ చేసింది. ఆ తర్వాత రిలీజ్ అయిన చాలా గ్యాంగ్స్టర్ మూవీస్కి ఇన్స్పిరేషన్గా నిలిచింది. ఈ మూవీలో వచ్చే ఆ సైకిల్ చైన్ సీన్ అయితే ఆ రోజుల్లో అరాచకం అసలు. కాలేజ్ బాయ్స్ ఈ ట్రెండ్ని అప్పట్లో ఎక్కువగా ఫాలో అయ్యేవారంట. ఇంకా ఈ లిస్ట్‌లో నెంబర్ 2 వచ్చేసి 'గీతాంజలి'. రొమాంటిక్ లవ్ స్టోరీస్ హ్యావ్ కంప్లీట్‌లీ చేంజ్డ్ ఆఫ్టర్ దిస్ మూవీ. ఇమాజిన్, మన తెలుగు సినిమాలో సాడ్ ఎండింగ్ అంటేనే మన వాళ్ళకు నచ్చదు. ఈవెన్ ఇప్పటికి కూడా. అలాంటిది మణిరత్నం గారు ఆ రోజుల్లోనే రిస్క్ తీసుకొని ఈ ఎపిక్ లవ్ స్టోరీని తీశారు. ఈ మూవీ ఇప్పటికి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ లవ్ స్టోరీ ఇన్ తెలుగు ఫిల్మ్స్. ఇంకా ఈ లిస్ట్‌లో నెంబర్ 3 వచ్చేసి 'సమరసింహారెడ్డి'. నాకు తెలిసి ఇదే ఫస్ట్ మూవీ అనుకుంటా. ఒక ఫ్యాక్షన్ లీడర్‌ని బేస్ చేసుకొని ఈ టైపికల్ రివెంజ్ మూవీ రావటం. ఒక సైడ్ బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంటే వాటిలో నుంచి సుమోలు దూసుకొని రావడం అండ్ వందల మంది విలన్స్‌ని హీరో తన హెరాయిక్ స్వాట్‌తో వాళ్ళని నరకడం. లాట్స్ ఆఫ్ ఫిల్మ్స్ ఫాలోడ్ దిస్ ట్రెండ్. ఇన్‌ఫాక్ట్ దే ఆర్ స్టిల్ ఫాలోయింగ్. ఇంకా ఈ లిస్ట్‌లో నెంబర్ 4 వచ్చేసి 'ఒక్కడు'. ఈ మూవీలోని రెఫరెన్సెస్ ఇప్పటికి కూడా చాలా మూవీస్‌లో వాడుతుంటారు. హీరో కబడ్డీ ప్లేయర్ అవ్వడం, కబడ్డీ ఫైనల్స్ ఆడటానికి కర్నూలుకి వెళ్ళడం, అక్కడ హీరోయిన్‌ని విలన్ నుంచి కాపాడటం, కాపాడిన తర్వాత హీరో వాళ్ళ ఇంట్లోనే దాచిపెట్టడం, ఇవన్నీ చాలా కొత్తగా ఉంటాయి. ఇంకా ఆ కొండారెడ్డి బురుజ్ సీన్, ఆ సీన్‌లో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎప్పుడు చూసినా గూస్ బంప్స్ వస్తాయి అసలు. ఇంకా ఈ లిస్ట్‌లో నెంబర్ 5 వచ్చేసి 'హ్యాపీ డేస్'. ద క్రెడిట్ ఫర్ ద కల్ట్ ఫాలోయింగ్ ఆఫ్ దిస్ మూవీ గోస్ ఆల్ టు దిస్ మ్యాన్ శేఖర్ కమ్ముల. ఇంజినీరింగ్ కాలేజ్ లైఫ్‌ని ఈ మూవీలో చూపించిన విధంగా ఏ మూవీలో చూపించలేదు. డైలాగ్స్ అయితే స్మార్ట్ అండ్ క్లాసీగా చాలా బావుంటాయి. అఫ్‌కోర్స్ మన బీటెక్ స్టూడెంట్స్ అందరిని ఈపీలను చేసిన మూవీ కూడా ఇదేననుకోండి, అది వేరే విషయం. ఈ మూవీని బేస్ చేసుకొని చాలా కాలేజ్ లైఫ్ మూవీస్ అయితే వచ్చాయి. సో ఇవి ఫ్రెండ్స్, ఇండస్ట్రీని ఇన్ఫ్లుయెన్స్ చేసిన కొన్ని కల్ట్ క్లాసిక్ ఫిల్మ్స్ అయితే. నేను మిస్ చేసి మీకు తెలిసిన మూవీస్ ఏవైనా ఉంటే కామెంట్ చేయండి. పార్ట్ 2 ప్లాన్ చేద్దాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఆఫ్ సినిమా గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.